విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మంగధరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సార్, తంత్ర జ్యోతిష్యంలో నరదిష్టి, నెగిటివ్ వైబ్స్, దిష్టి దోషాలు ఇలాంటివి పోవడానికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి? ప్రజెంట్ ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి నరదిష్టి, దిష్టి దోషాలు ఎదుగుతుంటూ చూడలేను తను రకరకాల నెగిటివ్ వైబ్స్ వస్తూ ఉంటే ప్రతి మనిషికి దాని నుంచి బయటపడి సంతోషంగా ఉండాలంటే ఏం చేయమంటారు? ముఖ్యంగా తంత్ర జ్యోతిష్యంలో ఈ దిష్టి అనేది పాజిటివ్గా తగులుతుంది, నెగిటివ్గా తగులుతుంది. అవును, పాజిటివ్గా చూస్తే కూడా దిష్టి తగులుతుంది. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్లికి వచ్చిన అమ్మాయికి అబ్బాయికి స్టేజ్ పైకి తీసుకెళ్తారు. వాళ్ళు చక్కగా అలంకరించి కొత్త బట్టలు వేసి అందరూ వాళ్ళు నెగిటివ్గా చూడరు కదా, పాజిటివ్గానే చూస్తారు. కానీ వాళ్ళకు దిష్టి చొక్కాడు పెడతారు. ఆ చొక్కా లేకపోతే వాళ్ళు పడిపోతారు. అంటే కళ్ళల్లో నుంచి శక్తి వేగంగా వస్తుంది. ఇంకా ఎక్కడి నుంచి రాదు. శరీరంలో ఏదైనా కోపంగా చూస్తున్నాడు, అతను చాలా సంతోషంగా చూస్తున్నాడు, కన్ఫ్యూజ్ చూస్తున్నాడు, అదోలా చూస్తున్నారు, కళ్ళలోనే తెలుస్తుంది. ఓర్వలేనంగా ఒప్పకుండా చూస్తున్నారు, ఎందుకు అలా చూస్తున్నావు అనేసి అనడంలో మొత్తం కండ్లే ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ కండ్ల నుంచే శక్తి వేగంగా అన్ని రకాలుగా వస్తుంది. ఈ కండ్లకున్న ప్రత్యేకత ఇంకా ఏ అవయవానికి లేదు. ఆ కండ్లే లేకపోతే ఈ సృష్టిని మనం చూడలేము, దేవుణ్ణి చూడలేము, కానీ మనం ఇంకేది చూడలేము. పుట్టిన వెస్ట్ అంధకారం జీవితం. ఈ కళ్ళు ఎంత శక్తివంతమైందంటే పరమశివుడు మూడో కన్ను తెరిస్తే అంటారు. అంటే మూడో కన్ను తెరిస్తే అంటే మూడో కన్నులో ఏముంది? అతీతమైన శక్తి ఉంది అని అర్థం. ఆ శక్తి విడుదలైతే ఈ సృష్టిలో ఎవరు తట్టుకోలేరని అర్థం. కాబట్టి ఈ శక్తి మనకు సాధన ద్వారా ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు. తపస్సు చేస్తే మహాశక్తి వస్తుంది, లేదంటే చాలా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఏం కళ్ళు డల్గా ఉన్నాయంటారు. ఒక జ్వరం వచ్చిన వ్యక్తికి బాగా ఎప్పుడు చూసినా ఉక్రోషంగా ఉండే వ్యక్తి జ్వరం వస్తే డల్ అయిపోతాడు, కళ్ళు చాలా డల్ అయిపోతాయి. డాక్టర్ కూడా రక్తం ఎంత ఉందో చూడాలంటే ఇలా పెట్టి ఇలా చూస్తాడు. కంట్లో చూసి బ్లడ్ తక్కువ ఉందండి, వాటర్ ఎక్కువ తాగండి, పండ్లు బాగా తినండి అంటాడు. ఇలా అనగానే ఆయనకి బ్లడ్ ఎంత తెలిసిపోతుంది, ఎలా తెలిసిపోతుంది? నాడీ జ్యోతిష్యుడికి, నాటు వైద్యులకు. అంటే కండ్లకున్న ప్రత్యేకత అది. కాబట్టి ఈ దిష్టి అనేది ఇప్పుడు మీరు అన్నట్లు ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. పాజిటివ్గా తగులుతుంది, నెగిటివ్గా తగులుతుంది, ఎట్ట తిరిగి మొత్తం మీద అటాక్ అయితే అయిపోతుంది. డిస్టర్బ్ అయితే అయిపోతుంది. ఇంటికి రాగానే డల్ పడిపోతారు. కాబట్టి ఈ దిష్టిని తీసుకోవడం ఒక థెరపీ ఉంది, ఒక విధానం ఉంది. మిరపకాయలతో తీస్తారు దిష్టి, రాతి ఉప్పుతో తీస్తారు, ఎండుమిరపకాయలు వెంట్రుకలతో తీస్తారు, గుమ్మడికాయతో తీస్తారు, కొబ్బరికాయతో తీస్తారు, నిమ్మకాయతో తీస్తారు, కుండతో తీస్తారు, అన్నంతో తీస్తారు, కుంకుమతో తీస్తారు, కర్పూరంతో తీస్తారు. ఇవన్నీ దిష్టికి ఉన్నాయి. అంటే దిష్టి ప్రపంచాన్ని ఏలతా ఉందనే దానికి తార్కాణం ఇవన్నీ. కాబట్టి ఇక్కడ మా తంత్ర జ్యోతిష విధానంలో మేము ప్రత్యేకంగా అడిగినారు. తంత్ర జ్యోతిష విధానంలో మేము చెప్పేటువంటి ఒక దిష్టి ప్రక్రియ ప్రత్యేకంగా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఒక గుమ్మడికాయ తీసుకోవాలి, బూడిద గుమ్మడికాయ. దాన్ని మధ్యలో వాటర్ మెలన్ ఫ్రూట్ కట్ చేసి తీస్తారు కదా, ఇది లోపల రెడ్గా ఉందా లేదని చూడడానికి. అలా ఈ గుమ్మడికాయలు ఒక పీస్ మధ్యలో కట్ చేసి తీయాలి, బాగా లోతుగా పెద్ద పీస్ తీయాలి. మన ఎడమకాల కింద మట్టి, మనం ఎక్కడ ఇసుకలో అలా కాలు పెడితే ముద్ర పడుతుంది, ఆ అచ్చు పడుతుంది. అందులో కొంత మట్టి తీసి ఈ గుమ్మడికాయలో వేయాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు దాంట్లో పెట్టాలి, గుమ్మడికాయలు. తర్వాత మనకేదైనా సమస్యలు ఉంటే, మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, మనకు శత్రువులు ఉంటే వాళ్ళ పేర్లను చిన్న చిన్న స్లిప్పుల్లో రాసి ఇలా తిరిలాగా చుట్టేసి అందులో వేసేయాలి. అంటే మనం కొన్ని సమస్యలతో బాధపడతాం, టెన్షన్ పడుతుంటాం కదా, దాన్ని మూత పెట్టేయాలి. ఎడమకాల కింద మట్టి ఎందుకు వేయాలి అంటే మన చెడ్డ, అంటే ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమకాల కింద ఉంటుంది. ప్రాచీన కాలంలో ఎడమకాల కింద మట్టి తీసుకుని పోయి బ్లాక్ మ్యాజిక్లు చేసేసేవాళ్ళు. అంటే చేతబడులు, బాణామతి, చిల్లంగి ప్రయోగాలు చేసేవాళ్ళు. అంటే ఎడమకాల కింద అంటే అదొక ఇంగ్రీడియంట్. ఆ చెడ్డ, ఎవరి చెడ్డతో వాళ్ళకి చెడ్డ సులభంగా చేయొచ్చు. ఆ చెడ్డను మనం తీసి ఇక్కడ గుమ్మడికాయ మనం తీయడం, చెడ్డను తీయడానికే కదా, దిష్టి అంటే చెడ్డే కదా. పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఎండుమిరపకాయలు దిష్టి తీసే విధానం ఉంది, ఇక్కడ పచ్చిమిరపకాయలు పెడుతున్నాం, అది కూడా అద్భుతమైన మూలిక అది. తర్వాత మన సమస్యలు దాంట్లో పెడుతున్నాం, మన శత్రువుల పేర్లు రాసి దాంట్లో పెడుతున్నాం. మూత పెట్టేసి మనం దిష్టికి కాటుకు వాడతామని ఇంతకుముందే మాడుకున్నాం కదా, ఆ కాటుకుతో చుక్కలు గుమ్మడికాయ మొత్తం పెట్టాలి. అది 100 వస్తాయా 50 వస్తాయా అయినా సరే గుమ్మడికాయ ఎంత నల్ల చుక్కలు పెట్టాలి, మొత్తం పెట్టేయాలి. ఇది పట్టుకుంటే చేతికి అయిపోతుంది కాబట్టి ఒక న్యూస్ పేపర్లో పెట్టేయాలి,
పెట్టేసిన తర్వాత ఉమ్, పైన గడ్డ కర్పూరం పెట్టేసి ఉమ్, దిష్టి క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times. ఉమ్. ఈ దిష్టి ఇలా తీస్తున్నప్పుడు తీసే వ్యక్తి సైడ్కి రావాలి. ఇలా వ్యక్తిని బట్టి మళ్ళీ ఇట్ట తీయాలి. నేరుకు ఇలా అన్నాడంటే అతనిలో నెగిటివ్ అంతా ఇతనిలోకి వచ్చి లాగేస్తాడు ఇతను. ఓకే, రిపీట్ ప్రాబ్లం అవుతుంది. ఇతను మళ్ళీ పడిపోతాడు, ఇబ్బంది. కాబట్టి ఇలా పెట్టి మనిషి ఇలా ఉంటే ఇలా తీయాలి సైడ్ 3 సార్లు. ఓకే. తీసేసి ఆ గుమ్మడికాయను పగలగొట్టి ఆ దెబ్బలను ఇమ్మీడియట్ ఎత్తుపోయి ఎక్కడ డస్ట్బిన్లో కానీ ఎవరు తొక్కని జాగాలో వేయాలి. దాంట్లో విశేషమైనటువంటి నెగటివిటీ ఇమీడియట్ పైకి లేస్తుంది. ఉమ్, ఓకే. చాలా మంది 3 దారులు కలిసే చోట నిమ్మకాయలు, అవును, మిరపకాయలు ఇవన్నీ ఉప్పు వేస్తుంటారు. అవును. వాళ్ళు అలా తీసేసి వాళ్ళ నెగటివిటీని ఆడ వేసేసిపోతారు. వాళ్ళు క్లియర్ అయిపోతారు. వాళ్ళలోంచి వచ్చింది అక్కడ ఉంటుంది. ఎవరు ఫస్ట్ దాడతారో వాళ్ళకి అటాక్ అయిపోతుంది. అవునవును. నువ్వు ఎక్కడో 3 దారులు కలిసే చోట ఎవరో అసలు దిష్టి నడిచే తీసేస్తుంటే ప్రదేశాలలో అసలు వేయకూడదు. వేయకూడదు. ఉమ్, అందుకే నేను నిర్జన ప్రదేశంలో వేయమంటున్నా. అవును, అది ఏమైతే అది కానీ మనకొద్దు. మన చెడ్డను మళ్ళీ ఇంకొకరు దాటో తొక్కో అవును. వాళ్ళు సఫర్ అవ్వడము, ఉమ్, అది కూడా మళ్ళీ ఇంకొక విధంగా మనకు మంచిది కాదు. అవును, వేరే విధంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ విధంగా తీసేయాలి. చిన్న పిల్లలు అయితే మరి ఎలా దిష్టి తీయాలి? చిన్నపిల్లలకు గుమ్మడికాయ అనేది ఓవర్లోడ్. ఉమ్, చాలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉమ్, ఒక చిన్న కప్పులో, ఒక ఐస్ క్రీమ్ కప్పులో దాంట్లో పెరుగుతో అన్నం కలిపి అని గోపురంలాగా ఇలా పెట్టుకుని కొద్దిగా కుంకుమ చల్లేయాలి దాని మీద. కొద్దిగా ఆ పెరుగన్నం పైన, వైట్గా ఉన్న పెరుగన్నం పైన దానిపైన ఒక బిళ్ళ కర్పూరం పెట్టి ఆ కప్పుని ఇలా పట్టుకునేసి వాళ్ళకి ఇలా 3 సార్లు తీస్తే సరిపోతుంది. ఇంకా చక్కగా వాళ్ళకు ఎర్రనీళ్ళు అంటారు, అంటే తెల్లటి వాటర్లో కొద్దిగా సున్నం వేస్తే ఎర్రగా మారిపోతాయి. ఉమ్, దాంట్లో కర్పూరం వేసి తీస్తారు. అంటే చిన్న చిన్న రకాల దిష్టిలు ఉంటాయి వాళ్ళకు. ఉమ్, ఉమ్. మరి దీపంతో తీస్తారు. ఇలా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే నేను చెప్పినటువంటిది, ఎందుకంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, ఎక్కువ టెన్షన్లు ఉంటాయి. ఉమ్, ఈ దిష్టి లోడ్ అయిపోయి ఉంటుంది. ఇది వీళ్ళకి అర్థం కాదు. ఉమ్, నరాలు లాగుతాయి, ఉమ్, తలపోట్లు, టాబ్లెట్లు వేస్తారు. ఉమ్. టాబ్లెట్స్ ఇంకొంచెం కెమికల్ పంపిస్తారు. దిష్టి దోషంలోకి ఇంకొంత రసాయనం 500 mg 600 mg అని. అంత అవసరం లేదు. ఉమ్. ఈ దిష్టి తీసుకున్న తర్వాత నెలకోసారి అమావాస్య రోజు ఖచ్చితంగా చేయాలి. అమావాస్య రోజు చేసుకుంటే సరిపోతుంది. వేగంగా పోతుంది. అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య మధ్యలో ఇంకోసారి చేసుకోవచ్చు. మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేసుకోలేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళ సమస్యలను పగల కొట్టేశారు. ఉమ్, వాళ్ళ శత్రువులను దాంట్లో వేసి కొట్టారు. ఉమ్, వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి లోడ్ అయిన దిష్టిని లాగేశారు. ఉమ్, తర్వాత చక్కగా స్నానం చేసేది మంచి పని. ఉమ్, స్నానం చేసేది కూడా కొద్దిగా పసుపు కొద్దిగా వేసి, ఆ రాళ్ళ ఉప్పు ఒక టీ స్పూన్ కానీ లేదు ఎంతో కొంత వేసి, డెటాల్ ఒక 2 drops వేసుకోవాలి. డెటాల్ 2 drops. ఉమ్, ఎందుకంటే అది అలర్జీస్ని బాగా కంట్రోల్ చేస్తుంది. మనం స్నానం చేస్తాం కదా, నీటిలో ఏదైనా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటే మళ్ళీ మనం స్నానం చేసినా గీరుకు ఉండవలసి వస్తూ ఉంటుంది, శుభ్రంగా ఉంటే కూడా. ఉమ్, ఆ డెటాల్ అనేది అందుకోసం. ఓకే. ఈ ఉప్పు సముద్ర స్నాన ఫలితాన్ని ఇస్తుంది. ఉమ్, పసుపు యాంటీ బ్యాక్టీరియా, అది మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అవును. కూరలో వేసుకుంటాము, రకరకాల ఉపయోగించుకుంటాం. ఉమ్, కాబట్టి ఈ స్నానం చేసేటప్పుడు ఇది ఒక థెరపీ. ఇది చేస్తూ ఉంటే మనకు ఇంకా చక్కగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, బాడీ తేలిగ్గా ఉంటుంది. ఓకే. పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. ఉమ్, కళ్ళ నిద్ర కాకుండా సుఖ నిద్ర వస్తుంది. ఉమ్, ఇది దిష్టి తీసిన విధానం. తంత్ర జ్యోతిషంలో మేము చెప్పించేటువంటి ఓకే. దిష్టి తీసే విధానం. అద్భుతమైన దిష్టి పరిహారం ఇది. నిజంగా గుమ్మడికాయతో దిష్టి తీసుకోవడం తెలుసు, కానీ ఈ ప్రాసెస్ తెలియదు. మీకు వినగానే ఎంతో రిలాక్స్ వచ్చేసింది కదా. అవును. ఇది చేస్తున్న ప్రేక్షకులు కూడా ఇది చూడగానే ఉమ్, చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఓకే. ఇంకా కోడిగుడ్లతో తీసేటువంటి పరిహారాలు ఉన్నాయి. ఉమ్, ఉమ్, కోడిగుడ్లు 4 దారులు ఉన్న చోట నిర్జన ప్రదేశంలో ఒక దీపం పెట్టి అందులో ₹1 కాయిన్ పెడతారు. ఉమ్, ఉమ్, ఆ నూనె పోసి 3 రకాల నూనె పోస్తారు. దాని చుట్టూ పువ్వులు పెట్టి 4 రకాల జాకెట్ పీసులు తీసుకుంటారు. అక్కడ ఇదే విధంగా గుమ్మడికాయ తీసేసి పగలగొట్టి ఉమ్, 4 దిక్కులు 4 జాకెట్ పీసులు వేస్తారు. ఉమ్. ఇది కానీ చూసారంటే ఇక్కడ ఏదో పెద్ద క్షుద్ర పూజ జరిగిపోయిందని భయపడిపోతారు. అదే దిష్టి కార్యక్రమం. అవును. ఇది ఇప్పుడు మీరు ముందు ఇది చాలా సులభం. కాంప్లికేట్ లేకుండా ఉంది. Complicate హ్యాపీగా లేకుండా ఇంట్లో చేసుకునేలాగా కూడా ఉంది. ఇంకా ఇవి చాలు. ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ అవసరం లేదు. మనం చెప్పుకోవడానికి, వినడానికి ఆసక్తిగా చెప్పుకోవాలి తప్పితే అవును. ఖచ్చితమైనటువంటిది ప్రతి ఒక్కరు ఆచరించుకోదగినటువంటి దిష్టి కార్యక్రమం ఇదే. ఓకే. సరిపోతుంది. రైట్, బాగుంది గురుగారు. ఎందుకంటే చాలా మంది దిష్టి దోషాలతో ఇవాళ రేపు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రకృతిలో వచ్చే నెగిటివిటీ కానీ, బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ, సో జనాల వారవలేనితనం కానీ, ఇవన్నిటికీ కలిపి చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అవును. సెన్సిటివ్ పీపుల్ కి ముఖ్యంగా. సో అలాంటి వాళ్ళందరికీ వీడియో ఉపయోగపడుతుంది. నమస్తే. నమస్తే.